సైలెంట్, కెమెరా ఆన్, యాక్షన్. ఒరే జిలాని, ఎక్కడున్నావురా? ఒరే జిలాని! అయ్యా, ఈడు నా ఫ్రెండు, కనిపించట్లా. ఈ అడవిలో కనిపించటం లేడు. నువ్వు ఏమైనా చూసావా? వాడు నా ప్రాణ స్నేహితుడు. అబ్బా! దండాలు దండాలు. అయ్యా, మంచినీళ్ళు అయ్యా. సమస్య ఏందిరా? అయ్యా, నా డబ్బులు దొంగతనం చేశాడయ్యా. చేసిందే కాకుండా నన్ను కొట్టాడయ్యా. ఏబ్రా దొరా, ఓడో డబ్బులు దొంగతనం చేసినవా? లేదయ్యా, నేను దొంగతనం చేయలేదయ్యా. ఆ డబ్బులు నాకు దొరికాయ్యా. అబద్ధమయ్యా, అంతా అబద్ధం చెప్తున్నాడయ్యా. లేదయ్యా, నాకు దొరికినాయ్యా. అయ్యా, చెప్తే మీకు అర్థం కాదు కానీ మీరే చూడండి అయ్యా. ₹100 పెట్టి అద్దాలు కొన్నాను. కొని నెల అయింది. ఒకసారి వేసుకొని హీరోలాగా నడుస్తాం. పడిపోవా? అరే అరే అరే, ఈ మాత్రం దానికి కాళ్ళు ఎందుకులే అన్న పట్టుకోవడం? పోన్లే అన్న, పర్లేదా? అనవసరంగా ఈ అద్దాలు పెట్టుకొని పరుగు పోయిందే. ఛీ, ఈ అద్దాలు నాకు వద్దు. అరే రూపాయే. ఈ రూపాయితో ఏం చేస్తాం? రూపాయి ఇస్తాను కానీ ముందు సొక్కా వదిలి మాట్లాడు. నా రూపాయి తీసుకుంది కాకుండా చొక్కా అయిపోమంటావరా? రే, నా షర్ట్ పట్టుకుందా కాకుండా నన్నా కొడతావా? రే, ఇప్పుడు ఉందిరా నీక కొట్టాలా దుంగురాలు తిరుగుతావురా? కాదురా, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడి నుంచి అసలు అడుగు బయట పెట్టలేవురా. రే, ఇప్పుడు దాకా నువ్వు ఒక్కడే గంగరాలు తిరిగావురా. ఇప్పటి నుంచి నీతో పాటు వీళ్ళందరూ రంగనాథం తిరగతారా. రే, నాకు కూడా ఒక కర్ర ఇవ్వండి రా. కర్ర లేదు, గిర్రలేదు,
కుమ్మని రవినా చాలరా నాయనా, రూపాయి కోసం గొడవ వేసుకొని నన్ను పిలవాలనా? పోండిరా పోండి. వాడిని కొట్టాలంటే నన్ను దాటి రావాలరా. నేను రావడం కొంచెం లేట్ అయింది, నీ తలకాయ చిట్టగా పోయింది ఇక్కడ. అదేందారా సమస్యలన్నీ నా కాళ్ళకి తిట్టుకుని తిరుగుతా ఉంటాయా? నాకు స్థలమే ఉంటుంది. సరేరా, వస్తానా? నాతో తీసుకుంటే లేట్ పెట్టేసావా? మళ్ళీ రావచ్చు కదా. చెట్టిలో ఉప్పు ఎక్కువ ఉందిరా. ఉప్పు ఎక్కువ ఎవరో పెద్దలు పడిపోయినాడా? నాయన కొంచెం మంచిలే అండి నాయన. నేను చేస్తా ఉండరా. ఏం పెద్దనా, ఈ ఎండలో ఒంటరిగా పోకుంటే ఎండ తగ్గినాక పోవచ్చు కదా. నాయన నాకు ఒక కొడుకు, 2 మనవరాళ్ళు ఉన్నారు నాయన. ఏదో నిధి ఉందని చెప్పి ఈ మధ్యనే చనిపోయాడు నాయన. ఇంట్లో చూస్తే ఈ మ్యాప్ ఉంది. ఆ నిధి ఏదో దొరికితే ఈ పిల్లల పెళ్ళిళ్ళకు బరికొస్తుందని 3 నెలలుగా నుంచి తిరుగుతూ ఉన్నాను నాయన. ఇదిగో పెద్ద నీళ్ళు తాగు, ముందు తర్వాత మాట్లాడదాం. కానీ నా ఆరోగ్యం చూస్తే బాగలేదు. కాస్త నువ్వైనా ఆ నిధిని వెతికి తెచ్చిపెట్టు నాయన. పెద్ద ఆయన, ఇది యాడున్నా నేను ఎతికి తెచ్చి నీ చేతికి అందిస్తాను. ఏం భయపడపాక. ఏ జిలానే,
పదరా ఎతుకుతాం. పదరా ఎతుకుతాం. ఇంకా ఎంత దూరం పోవాలరా నాయన? పోతా ఉంటే వస్తానే ఉందా. అనవసరంగా ముసలి మాటలు నమ్మి వచ్చాం కదరా. ఇది లేదు ఇది లేదు, పదరా పోతాం. రే ముసలోడు చెప్పేటప్పుడు ఏడుస్తూ చెప్పాడురా, ఖచ్చితంగా నిధి ఇక్కడే ఉందిరా. చెప్తే వినవరా నువ్వు? నిధి లేదు, పోదాం పదరా. ఒరే కండ ఏరేది కదరా. రే కొండంది కానీ ఏడా దారి లేదే. ఏ పక్క పోవాలా? ఇది ఏ సేపు చూసినా నీళ్ళు ఉన్నాయే. అవునరా, నిజమే. ఇప్పుడు ఎలారా? రే నువ్వు వెళ్ళి తాడు తీసుకురా పో, ఆ ఏడు దాటేస్తాం. ఇంత పెద్ద ఏరు ఎట్లా తాడుతావురా? ఓ చేపలు పట్ట ఆయన ఏడు దాటే కొండపైకి పోవచ్చా? యో అరవ బాకయా, చేపలు భయపడతాయా? ఈ ఏడు దాటితే కొండపైకి పోతామా? ఏరు దాటితే కొండపైకి వెళ్తావు కానీ మధ్యలో పడ్డావు అనుకో ఇంకా పైకి వెళ్తావు. పక్కన దారి పెట్టుకొని ఏరు దాడతాడు అంట, అటు నుంచి పోవా. ఈడేంద్రా ఈడు పక్కన దారి పెట్టుకొని చెప్పకుండా ఏమేమో చెప్తున్నాడా? వాడితో మందికురా, పోదాం పదరా. ఇంకా ఎంత దూరం పోవాలరా నాయనా? నువ్వు ఎంత దూరం పోతావు లేరా. ఎలాగో కొండదాకా వచ్చేసాంరా. వచ్చేసాం సరేరా, ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియట్లేదురా. తిప్పింది చాలే, వెయ్యిరా. రే జాగ్రత్త, గట్టిగా పట్టుకొని నడవరా. ఇప్పుడు ఎట్టాలరా? మ్యాప్ తీసి చూడరా. రే దీంట్లో ఉన్న రాయి అదే కాదురా. రే అటు పక్క దారి కూడా ఉందిరా. అటు వెళ్దాం పదరా. పదండ్రా పదండ్రా, కానివ్వండిరా, త్వరగా కానివ్వండిరా. రే ఎవర్రా మీరు? లేదన్నా, కొండ చూడడానికి వచ్చామా? రే కొండ లేదు ఏం లేదు, వెళ్ళండిరా. ఎక్కువ చేస్తాం, ఏ శాతం. ఆగరా. లేదు లేదన్నా, నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నావు రారా.
స్టాప్. ఈడెవడ్రా ఈడు అక్కడ తప్పించుకొని ఈడికాడ ఇరుక్కున్నావా? రే ఏం దొంగతనానికి వచ్చిర్రా? ఆకు దొంగతనానికి వచ్చిర్రా? కత్తి పుల్లల దొంగతనానికి వచ్చిర్రా? మీరు ఏ దొంగతనం చేసినా నాకు తెలిసిపోద్ది. అన్ని లెక్కలు ఈ బుక్లో ఉన్నాయి. చెప్పండి. అయ్యా, నిన్ను అయ్యా అనాలో సార్ అనాలో నాకు తెలియట్లేదు. మేము ఇక్కడ పని ఏమైనా దొరకద్దనో వచ్చామయ్యా. రేయ్ మీరు పని చేయడానికి వచ్చిర్రా? ఈ అడవిలో 8 ఎకరాలు ఉన్నాయి. 8 ఎకరాల్లో ఆకు రాలినా కాకి వాలినా ఈ లెక్కలు ఈ బుక్లో రాయాల. మీకు 2 పూటలు భోజనం పెడతా. ఈ అడవిలో చీమ చిట్టుక్కుమన్నా ఈ బుక్లో రాయాల. మనం పని పోదాం బాగా. ఏ నిధి ఈ 8 ఎకరాలు ఉన్నాయి. ఈ 8 ఎకరాలు వాడి వంట. అందుకోసం ఎలాగైనా మేనేజ్ చేయరా. లేదా అయ్యా చేస్తామయ్యా. సరే కానీ ఈ బుక్ తీసుకొని లెక్కలు ఈ బుక్లో రాయండి. చెట్టు రాలినా పుట్ట రాలినా చీమ చెట్టు కన్నా ఆ లెక్కలన్నీ బుక్లో రాయాల. అయ్యా ఒక కాకి ఎగిరి వెళ్ళిపోయింది అయ్యా. అవునా? ఇలా అయిపోయినావే నా చేతిలో నువ్వు. రే ఇప్పుడు బెంద్రే తలనొప్పా. ఇది ఎదదాం పదా. ఈ దారిలేని అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇక్కడే ఉన్నాడు రోడా. రే ఆ పెద్ద ఆయన చెప్పిన కొండ అది. రాళ్ళ గుట్ట ఇది. ఎదుగుతాం పదా. ఇక్కడ ఆడుతున్నా నిధి రాళ్ళు రెప్పలు తప్ప. మ్యాప్లో ఏమో ఈ రాయే చూపిస్తుందిరా, ఇక్కడేమో కనబట్టం లేదు. బంగారం బంగారం. ముందు నిధి తీసుకొని పదం పదరా. బదరా లేదురా, ఈ నిధి ఆ పెద్ద ఆయనకే దక్కాలరా. కావాలంటే ఒక 2 తీసుకుంటాం మనం. ఈడేంది వెళ్ళిపోతున్నాడు? ద్వారా ఇద్దరు పంచుకుందామంటే చేస్తావా? రాక వచ్చిన అవకాశం నేను తెక్కించుకుంటాను రా. వచ్చిన అవకాశం వదులుకోను. వచ్చేటప్పుడు ఒక పైలవాన్ కలిసాడురా, వారితో చేతులు కలిపి నీ సంగతి చూస్తాను రా దొరా. పైలవాన్ ఉండే ప్లేస్ ఇదే, ఎక్కడ కనిపించట్లేదే. ఓ పైలవాను, ఓ పైలవాను, పైలవాను.
రే ఎవర్రా నువ్వు? రే ఎవర్రా నువ్వు? ఇక్కడేం పని నీకు? ఒక నేసేదన్నా తీసుకుంటామన్నా. వేసేయాలా? ఎవడురా వాడు? లక్ష వద్దురా. ₹1,00,000 కాదన్నా, 10 లక్షలు ఇస్తాను అన్న. రే బిరిబిరి తీసుకెళ్ళండిరా. రే ఇప్పుడు చెప్పరా, ఎంత ఉందిరా నీ దగ్గర డబ్బులు? వాడికి నాకు నిధి దొరికిందన్నా, నాకు ఇప్పిస్తే నీకు సగం ఇస్తానన్నా. రే ఎట్టయితే నువ్వు ముందెళ్ళరా, నేను వెనకాల వచ్చా. సరేలే అన్నా, నేను వెళ్తా ఉంటే తొందరగా వచ్చాను. అయ్యా ఈడు నా ఫ్రెండు, ఈ అడవిలో కనిపించటం లేదు. నీకేమైనా కనిపించాడా? వీడు నా ప్రాణ స్నేహితుడు. అబ్బా! ఎన్ని విధాలుగా ప్రయత్నించిన నిధి జాడా చెప్పలేదు కదరా, అందుకేరా నీకు ఈ గతి. నాకు తెలియదు. రే నమ్మకద్రోహి, నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండి నాకే ద్రోహం చేస్తావా? రే నీకు సచ్చినానే చెప్పండి రా. వాడు చెప్తాడు రా. చెప్పరా 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 చెప్పరా. ఏ దొరా, చెప్పకుంటే చెప్పు, పొడి చేస్తా. ఏం చేయబాకు, ఇచ్చేస్తా. బాగండి, ఇదిగో నిధి, ఆయన ఏం చేయబాకండి. దొరికింది పదండ్రా, దొరికింది పదండ్రా. పదండ్రా, మనకు నిధి దొరికింది, వీళ్ళతో పని లేదు. పదండ్రా. నాకేకుండా వెళ్ళిపోతాం ఏంద్రా? ఏంది ఇచ్చేది? నీకేంది రాగిచ్చేది? నిధి నిధి దొరికింది. మా దగ్గరకు వచ్చి మమ్మల్నే కొడతావంటారు నువ్వు? నా ఫ్రెండ్నే కొడతావరా?
నేను నన్ను క్షమించరా, నిధి కోసం ఆశపడ్డాను. నా ఫ్రెండ్ కదా నువ్వు. ఇదిగో పెద్దాయనా నీ నిధి. నాయన నువ్వు చాలా కష్టపడి నిధిని తీసుకొచ్చి నాకు ఇచ్చావు నాయన. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాయన. నా కొడుకే ఉండుంటే ఇప్పుడు చాలా సంతోషపడేవాడు నాయన. ఏదో నా సంతోషం కోసం ఇస్తున్నాను, కాదనకుండా తీసుకోండి నాయన. ఏ నిధి! ఈ వీడియో మీకు కాస్తైనా నచ్చి ఉంటే మీ పేరు, మీ ఊరి పేరు చెప్పి, అలాగే మీకు నచ్చిన యాక్టర్ పేరు చెప్పి కామెంట్ చేయండి.